తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు, ఉద్యోగులు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలలో చేసేవాళ్ళు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, ఇట్లా అన్ని రకాల ఉద్యోగాలు, అన్ని శాఖల్లో జీతాలు నిల్లే. ఏంది ఈ ముచ్చట అనంటే, మొదటగా ఇక్కడ ఒకసారి మనం చూస్తే ఒక విజువల్ కనబడతా ఉందా మీకు? కూరగాయలు కట్ చేస్తున్నటువంటి విద్యార్థులు వాళ్ళతో పాటు ఒక కార్మికురాలు కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకు చూపించిన అంటే దీనికి సంబంధించి కూడా ఒక మ్యాటర్ ఉన్నది, అందుకోసమే ఇది చూపించిన. ఏం జరిగింది, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, అసలు ఏం జరగబోతా ఉన్నా, దేనిది అనేది ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. గిరిజనకు సంబంధించినటువంటి గిరిజన పాఠశాలలకు సంబంధించిన వాటిలో వంట మనుషులకు సంబంధించినటువంటి సవరణలు జరుగుతూ ఉన్నాయి. వంట మనుషులకు సంబంధించి వంట మనుషులు లేక విద్యార్థులతో కూరగాయలు కట్ చేపిస్తూ ఉన్నారు. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని 4 రోజులుగా విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది. దీంతో ఆయా పాఠశాలలో విద్యార్థులకు తప్పని వంట తిప్పలు. ఇక ఇది ఎక్కడిది అని అంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిమ్రాని అనేటువంటి మండలానికి సంబంధించినటువంటి కేంద్రంలో గిరిజన ఆశయ పాఠశాలలో 200 మంది విద్యార్థులకు పైగా విద్యార్థులు ఉన్నారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలకు సంబంధించి భోజనాల సమయం అయితే ఉన్న నేపథ్యంలో వంట మనుషులకు సంబంధించి వంటలు చేసేవాళ్ళు లేక ఒకే ఒక్క వంట మనిషి ఉంటే ఆ ఒకే వంట మనిషితో కలిసి విద్యార్థులను కూరగాయలు కట్ చేయించి వాళ్ళతో వంట చేసి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒకదానికి సంబంధించినటువంటి వార్త. ఇక దీని తర్వాత ఇంకో విషయం ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక శాఖకు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇది ఏమైంది, ఇప్పుడు దీనికి సంబంధించిన దాంట్లో మనం మాట్లాడుకుంటే విద్యార్థులకు సంబంధించి అయిపోయింది ఎపిసోడ్. ఇక్కడికి నెక్స్ట్ ఎపిసోడ్ ఉన్నది. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అని అంటే, అంబులెన్స్లకు సంబంధించి అంబులెన్స్ నివారణలో భారీ స్కామ్. జీతాలు వాటికి సంబంధించిన జీతాల వేతనాలు ఇవ్వక ప్రతి నెల దాదాపు 77.5 కోట్ల స్కామ్ జరుగుతూ ఉందట. మంత్రి కుమారుడు సంబంధించిన దాంట్లో అంబులెన్స్లకు సంబంధించి రాష్ట్రంలో ఇది అంబులెన్స్ నివారణకు సంబంధించిన ఒక స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీంట్లో కూడా వేతనాలు లేవట. ఉద్యోగులకు సంబంధించి 20 రోజుల నుంచి వేతనాలు లేవు. వేతనాలు లేక వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సిబ్బందికి జీతాల నుంచి దాదాపు 12,000 నుంచి 18,000 వరకు ఇవ్వాల్సిన జీతాలు కూడా ఇవ్వట్లేదట. ఇది అంబులెన్స్లకు సంబంధించినటువంటి అంశం. ఇక దాని తర్వాత అంబులెన్స్ డ్రైవర్లు అయిపోయింది. ఇక్కడ అంబులెన్స్లకు సంబంధించిన అయిపోయినాయి, వాటి సవరణలు అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక స్కామ్ ఉన్నది, ఇంకొక విషయం ఉన్నది. ఇక నెక్స్ట్ ఏంటి అని అంటే, నిన్నటి వరకు మనం చూసినాము. నిన్న రాత్రి నుంచి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 12 గంటల నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయినాయి. పర్టికులర్గా నెట్వర్కింగ్ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నెట్వర్కింగ్ సంస్థలైనటువంటి నెట్వర్కింగ్ హాస్పిటళ్లలో రాత్రి 12 గంటల నుంచి ఆల్రెడీ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి స్కీమ్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అని అంటే, గత ఏడాది ఆరోగ్యశ్రీ పథకం కింద దాదాపు 18 నెలలుగా కూడా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి సుమారుగా 1,100 కోట్ల బకాయిలు ఉండగా 100 కోట్లు విడుదల చేసిన అధికారులు మొత్తం బకాయిలు విడుదల చేసేంత వరకు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సేవల్ని కొనసాగించమని బహిష్కరించినటువంటి నెట్వర్కింగ్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం కోసం 10 లక్షలకు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ అడుగులు అని చెప్పేసి గతంలో ఫ్లెక్సీలు బ్యానర్లు వేసుకున్నటువంటి మంత్రివర్గం ముఖ్యమంత్రులకు సంబంధించి ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, విధులను బహిష్కరించారు. కంప్లీట్గా కూడా ఆరోగ్యశ్రీ ఎత్తివేసారు. దాదాపు 323 హాస్పిటళ్లలో ఈ యొక్క నెట్వర్కింగ్ హాస్పిటల్స్లలో ఆరోగ్యశ్రీ సేవలను ఎత్తేసి ఎవరైనా ఎమర్జెన్సీ పర్పస్ వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు జల్లు అంటా ఉన్నది. ఒక రీల్ కూడా రిలీజ్ అయింది. ఏమని అంటే, రాత్రి 12 గంటల వరకు ఆపరేషన్ చేస్తాం, 12 దాటిన తర్వాత కుట్లేయమని చెప్పేసి ఒక పోస్టర్ ఎక్కడ చదివిన పొద్దున్నే. సో ఆ స్కీమ్లో ఇప్పుడు ఇబ్బంది అవుతా ఉన్నారు. చాలామంది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లకు ఎమర్జెన్సీ పర్పస్లో ప్రైవేట్ హాస్పిటల్కి పోతా ఉన్నారు. ఈ హాస్పిటల్లో పోయే నేపథ్యంలో నిన్న రాత్రి 12 గంటల నుంచి ఆల్రెడీ ఇక బంద్ అయిపోయినాయి. ఆల్రెడీ ఆరోగ్యశ్రీకి సంబంధించిన సేవలు బంద్ అయిపోయినాయి. ఇక దాని తర్వాత ఇదే ఇంకో వైపు ఉన్నప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. నిన్న మొన్న చూసి ఉంటారు. ఏంది అంటే, తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు సంబంధించి ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన దానిపైన కూడా ఫీజు రాయితీకి సంబంధించిన బకాయిలు సుమారుగా 600 కోట్లు ఇవ్వాల్సిన సిచ్యువేషన్. అంటే 1,200 కోట్లు ఇవ్వాలి వాళ్ళకు. 1,200 కోట్లకు గాను 600 కోట్లకు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒకరోజు ధర్నా చేసి ఇంకా వాళ్ళ ధర్నా అయిపోయింది. ఇంకోవైపు రేవంత్ రెడ్డి ఇంటి ముందే
కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ముట్టడించినటువంటి అంగన్వాడీ టీచర్లు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు. ప్రైవేట్ ఏదైతే అవుట్సోర్సింగ్లో చేస్తున్న వాళ్ళకు జీతాలు పెంచలేరు, టీచర్లను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మాకు జీతాలు లేవని చెప్పేసి వాళ్ళ ఆవేదన. ఇది ఇంకో సెక్టరు. ఇక దాని తర్వాత ఇంకొకటి కూడా ఉన్నది, రేషన్ షాపులకు సంబంధించినటువంటి బంద్ కూడా ఉంటుంది. రేషన్ షాపులకు సంబంధించినటువంటి సమ్మె కూడా త్వరలో మొదలు కాబోదు. అక్టోబర్ 1 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల బంద్, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని పౌర సరఫరాల శాఖకు సమ్మె నోటీసులు ఇచ్చినటువంటి రేషన్ డీలర్లు వచ్చే నెల 1వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేయనున్నట్లుగా ప్రకటించిన రేషన్ డీలర్లు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కమిషన్ నిధులు విడుదల చేయట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చకుండా గంగలో తొక్కి రేషన్ డీలర్లు అనేక సందర్భాల్లో సంప్రదించే ప్రయత్నం చేసినా నెగ్లెక్ట్ చేస్తూ సమ్మె బాటకు దిగిన రేషన్ డీలర్లు వెంటనే నిధులు విడుదల చేయాలి, లేకపోతే సమ్మె మరింత ఉధృత చేస్తాం, పోరాటాలు చేస్తామని చెప్పేసి నోటీసులు పేర్కొన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇది ఇంకొక వర్షన్. ఇట్లా 1 కాదు 2 కాదు, ఏ శాఖ చూసినా, దేంట్లో చూసినా కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ ఎవరికి కూడా జీతాలు లేవు. అసలు తెలంగాణ రాష్ట్రంలో జీతాలు లేనటువంటి జీవితాలు గడుపుతా ఉన్నామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ శాఖలో చూసినా జీతాలు లేని జీవితాలను నడుపుకుంటూ ముందుకు పోవాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అసలు జీతాలు లేకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అవే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం, ఆస్తులు తాకట్లు పెట్టి, ప్రభుత్వ భూములను తాకట్లు పెట్టి ఇన్ని చేస్తూ ఉన్నామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకొని ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ చేస్తాడు ఏంది అనేది ఏమర్థం కానటువంటి హయోమయ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా, ఈ ఉద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నిరుద్యోగులకు సంబంధించిన సమస్య ఒకవైపు ఉంటే, మరోవైపు రైతులకు సంబంధించి బతుకమ్మలు ఆడుతూ ఉన్నారు నిన్న మొన్న యూరియా కోసం. ఇట్లా 1 కాదు 2 కాదు అనేక సమస్యలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దినదినం ఒక ఉద్యోగి రోడ్డుపైకి వస్తూ ఉన్నాడు, రైతులు రోడ్లపైకి వస్తూ ఉన్నారు, నిరుద్యోగులు రోడ్లపైకి వస్తూ ఉన్నారు, అంబులెన్స్ డ్రైవర్లు రోడ్లపైకి వస్తూ ఉన్నారు, ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించిన వాళ్ళు రోడ్లపైకి వస్తూ ఉన్నారు, రేషన్ డీలర్లు రోడ్లపైకి వస్తూ ఉన్నారు, రేపో మాపో ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్నటువంటి 12,000 రూపాయలు లేకపోతే వాళ్ళు రోడ్లపైకి వస్తూ ఉన్నారు. ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆర్టీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకు పెంచాల్సినటువంటి జీతాలకు సంబంధించిన వేతనాల విషయంలో వాళ్ళతోని చర్చలు, దాంతోపాటుగా అవుట్సోర్సింగ్ ఆర్టీసీ వర్క్షాప్లలో అవుట్సోర్సింగ్ చేసే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎత్తివేయడం వల్ల వాళ్ళ యుద్ధాలు, ఇట్లా 1 కాదు 2 కాదు అనేకమైనటువంటి శాఖలలో ఇబ్బందులు. ఇప్పుడు హైడ్రాకు సంబంధించిన ఇబ్బంది కూడా మనం చూసినాం. హైడ్రాకు సంబంధించిన డిఆర్ఎఫ్ ఉద్యోగులకు సంబంధించిన సిబ్బంది కూడా ఆ జీతాలు తగ్గించారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లా 1 కాదు 2 కాదు అనేక మంది సమ్మె బాటకు దిగినా, ఆ సమ్మెలు చేసినా, ధర్నాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం కనకరిస్తలేదు, వాళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్చే ప్రయత్నం చేస్తలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటే చూసిన కేఎంఆర్.